సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. గతంలోనే H1B వీసాలకి సంబంధించి ప్రాసెసింగ్ ఫీజుని $15,000 నుంచి $1,00,000 పెంచిన తర్వాత వీసా స్లాట్లను కూడా పోస్ట్పోన్ చేసిన అమెరికా ఇప్పుడు H1B వీసాలకి సంబంధించి సరికొత్త వార్తని అందచేస్తోంది. ప్రతిభావంతులైనటువంటి విదేశీ వర్కర్ల కోసం H1B వీసా కారణంగా అమెరికన్ల ఉద్యోగాలకు భారీగా గండిపడుతుందనేటువంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమని అమెరికా కూడా నమ్ముతోంది. ఇలాంటి తరుణంలో డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం మరో కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది అనేటువంటి వార్తలు వస్తున్నాయి. తమ దేశంలో అంటే అమెరికా కంపెనీల్లో విదేశీ ఉద్యోగులను తగ్గించి స్వదేశీ ఉద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఉద్దేశంతో వీసా వేతనాల్లో భారీ సంస్కరణలకు అమెరికా ప్రభుత్వం సిద్ధమైంది. H1B వీసాదారుల వార్షిక వేతనాన్ని సుమారు $14,000 పెంచాలంటూ కీలక ప్రతిపాదన చేసింది. అమెరికా ఉద్యోగులతో పోలిస్తే కంపెనీలకు విదేశీ ఉద్యోగులు తక్కువ వేతనాలకు లభిస్తున్నారని, దీనివల్ల స్వదేశీ ఉద్యోగులకు అవకాశాలు పోతున్నాయంటూ చాలా కాలంగా ఆందోళనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో విదేశీయులకు వేతనాలు పెంచడం ద్వారా కంపెనీలు తమ దేశీయులకు అవకాశాలు కల్పిస్తాయనే ఆలోచనతో అమెరికా లేబర్ డిపార్ట్మెంట్ ఈ ప్రతిపాదనను చేసింది. ప్రస్తుతం H1B వీసాదారులు తమతో సమానమైన ఉద్యోగాల్లో ఉన్న అమెరికన్ల కంటే సగటున $10,191 మేరకు తక్కువగా వార్షిక వేతనం అందుకుంటున్నారు. అమెరికాలోని విదేశీ కార్మికులకు ప్రామాణిక వేతన ప్రమాణాలను పెంచడానికి కార్మిక శాఖ ఒక కొత్త సంస్కరణను ప్రతిపాదించింది. ఇందులో భాగంగా H1B1, E3, PERM కార్యక్రమాల కింద యాజమానులు కార్మికులకు చట్టబద్ధంగా అందించాల్సిన కనీస వేతనాన్ని పెంచాలని ప్రతిపాదించింది. అమెరికాలో విదేశీ జాతీయుల తాత్కాలిక శాశ్వత ఉపాధి కోసం వేతన రక్షణలను మెరుగుపరచడంతో పాటుగా ఒక పేపర్ని రిలీజ్ చేస్తారు. దీనిపై 60 రోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకొని దాని ఆధారంగా తుది రూల్స్ నిర్ణయించి అమలు చేస్తారు. ఈ ప్రతిపాదిత చట్టం విదేశీ జాతీయుల ఉపాధి వల్ల అదే తరహా ఉద్యోగాలు చేస్తున్న అమెరికా కార్మికుల వేతనాల, పని పరిస్థితులపై ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తుంది. ఈ కనీస వేతనాన్ని నిర్దేశించడం ద్వారా కార్మిక శాఖ మార్కెట్ ప్రమాణాలను కొనసాగిస్తూనే సంస్థలు ప్రత్యేకమైనటువంటి నైపుణ్యం కలిగిన అంతర్జాతీయ ప్రతిభావంతులు నియమించుకోవడానికి అనుమతిస్తుంది. విదేశీ జాతీయ కార్మికులకు స్పాన్సర్షిప్ ఇచ్చేటప్పుడు కూడా యజమానులు తప్పనిసరిగా పాటించాల్సిన 4 అంచెల ప్రస్తుత వేతన నిర్మాణాన్ని సవరించాలని కార్మిక శాఖ ప్రతిపాదిస్తోంది. విదేశీ కార్మికులను తక్కువ వేతనానికి నియమించుకోవడాన్ని నివారించడంతో పాటుగా 20 ఏళ్లకు పైగా అమల్లో ఉన్న ప్రస్తుత వేతన స్థాయిలను అప్డేట్ చేయబోతున్నారు. తాజా మార్పుల వల్ల ప్రతి లెవెల్కు సగటున వేతనం సంవత్సరానికి సుమారుగా $15,000 పెరుగుతుందని అంచనా. ఎంట్రీ లెవెల్లో ప్రస్తుతం 17% ఉన్నటువంటి వేతనం 34%కు, క్వాలిఫైడ్ లెవెల్లో 34% ఉన్నటువంటి వేతనం 52%కు, ఎక్స్పీరియన్స్డ్ లెవెల్లో 50% ఉన్నటువంటి వేతనం 70%కు, ఫుల్లీ కాంపిటెంట్ లెవెల్లో ఉన్నటువంటి 67% వేతనం 88%కు చేర్చాలని ప్రతిపాదిస్తున్నారు. దీంతో H1B, H1B1, E3, PERM వీసా కేటగిరీలకు ప్రయోజనం లభిస్తుంది. అంటే H1B వీసాకి సంబంధించి విదేశాల నుంచి తక్కువ శాలరీతోనే తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి గతంలోనే బిగ్ షాక్ వచ్చింది. $15,000 నుంచి $1,00,000 పెంచారు. ఆ తర్వాత దానికి స్పాన్సర్షిప్లతో పాటుగా మిగతా అన్నిటి మీద బోల్డని రెస్ట్రిక్షన్స్ పెట్టిన తర్వాత ఇప్పటికీ ఎవరైనా యాక్సెప్ట్ చేసి విదేశాల నుంచి తెచ్చుకోవాలి అనుకుంటే వాళ్ళకు కూడా మినిమం ఉండాల్సినటువంటి శాలరీని ఇప్పుడు కరెక్ట్ చేయబోతున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనేటువంటి మాగా నినాదంతో వచ్చినటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆ తర్వాత వాటికి అనుగుణంగా జాతీయతను పెంచడంతో పాటుగా అక్కడున్నటువంటి అమెరికన్లకు ఒక భద్రత, ఉద్యోగ భద్రతతో పాటుగా వేతనాల సవరింపు, వీటన్నిటికీ సంబంధించి ఇది సరికొత్తగా నిర్ణయం తీసుకోబోతున్నారు. దీని మీద ఇప్పుడు కంపెనీల దగ్గర నుంచి కూడా కావలసినటువంటి అభిప్రాయ సేకరణ అనేది కూడా జరగబోతుంది. ఒకవేళ నిజంగానే ఇది కనుక జరిగితే H1B వీసాలకి సంబంధించి ఇప్పటిదాకా ఇస్తున్నటువంటి శాలరీల కంటే
ఎక్కువ లభించవచ్చు. బట్ తీసుకోవాల్సినటువంటి H1B వీసా అనగానే బయట నుంచి తీసుకొస్తారు. దానికంటే ముందే వీసా ప్రాసెసింగ్ ఫీజు అనేది ఎక్కువ ఉంది. అందులోని ఇప్పుడు వీసాలకు స్లాట్స్ దొరకట్లేదు, ఇంటర్వ్యూస్ షెడ్యూల్ కావట్లేదు, అది కూడా ఎక్స్టెన్షన్ ఉంది. కాబట్టి ఈ ప్రయోజనం ఎంత మేరకు చెందుతుంది, ఎంత పర్సెంటేజ్లో విదేశీ ఉద్యోగస్తులకు అందబోతోంది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.